ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించడమే కాకుండా రాజకీయంగా కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టు సవాల్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్లకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో గురువారం వాడివేడి చర్చ జరిగింది. సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా, నిందితుల తరపున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. కాగా సిట్ తరపున వాదించిన సిద్ధార్థ్ లూత్రా నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఆగస్టు 11నే తాము అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసి ఈ నలుగురు నిందితుల పాత్రను స్పష్టంగా వివరించామని కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్లోని అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపే సరిదిద్దామని, అయినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని, ఆగస్టు 18న నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ను తిరస్కరించిన కోర్టు కేవలం రోజుల వ్యవధిలోనే, అంటే సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయాలని సిద్ధార్థ్ వాదించారు. నిందితుల తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకు డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాలు ఆధారంగా రెగ్యులర్ బెయిల్పై నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్పై దాని ప్రభావం ఉండదన్నారు. చట్ట ప్రకారం 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తమ వాదనలకు లిఖితపూర్వకంగా శుక్రవారంలో సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.